డాక్టర్ గారు, అంటే మన పూర్వీకుల నుంచి కూడా ఉపవాసం అనేది ఒక ఆరోగ్యం కోసం చేసేదిగా ఉన్నది. సో ఇప్పుడు రకరకాల కాన్సెప్ట్లు వస్తున్నాయి. సో బట్ బెటర్ ఉపవాసం అంటే ఏంటి, మంచి ఉపవాసం అంటే ఏంటి, ఎలా చేయాలి, దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఉపవాసాలు అని అంటే ఫాస్టింగ్ మళ్ళీ. సో ఫాస్టింగ్ తోటి ఏంటి అని అంటే మనకు కొన్ని సో ఇప్పుడు ఒక ప్రముఖ సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది దీనివల్ల. సో ఫాస్టింగ్ ఎక్కువ చేయడంతో, అట్లీస్ట్ వీక్లీ వన్స్ చేయడంతో కొన్ని క్యాన్సర్ సెల్స్ అనేది చనిపోవడం అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది. సో అది మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్తూ ఉండేవాళ్ళు. కాకపోతే అది డైలీ హ్యాబిట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఏదున్నా ఒక బ్యాలెన్స్లో చేయడం ఇంపార్టెంట్. అంటే ఏదైనా మోడ్ ఉందా డాక్టర్ గారు, అంటే భారతీయుల కోసం అంటే అట్లా స్పెసిఫిక్ అనేది ఏం లేదు. యూజువల్లీ మనం రెగ్యులర్గా చేసేది ఏంటి అని అంటే 16 and 8 hours ఫాస్టింగ్. అంటే 16 hours ఏం తినకుండా 8 hour విండోలో తీసుకోవడం, లేకపోతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ చేయడం, ఇలాంటివి కామన్గా మనం చేసే ఫాస్టింగ్స్ అన్నట్టు. సో అవే కంటిన్యూ చేస్తే అవి సరిపోతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.